శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్షా స్రవంతి మన గురించి 30వ భాగం. నియంత్రణ రెండో భాగం. ఈ అధునాతన నాగరిక యుగంలో అయితే స్త్రీ పురుషులు కలిసి బతకడానికి పెళ్ళే చేసుకోనక్కర్లేదని, వివాహానికి ముందు మహిళ శీలవతిగా ఉండకపోయినా పర్వాలేదనే వాదనలు ఉన్నాయి. ఇదంతా విదేశీ సంస్కృతి అని మనకి తెలుసు. అదే నవనాగరికతని, అందులోనే అభివృద్ధి ఉందని మనం నమ్ముతున్నాం. విదేశీ పెట్టుబడులతో పాటు విదేశీ సంస్కృతి కూడా జోడింపబడింది. చీమలు పెట్టిన పొట్టలో పాములు చేరడం సహజమే కదా. మరంచేత మన కల్చర్ మారిపోతోంది. ఇక ఇప్పుడు పెళ్లి పేరుతో ఏ ఆడది భర్త రూపంలో వచ్చే మగాడి అడుగులకి మడుగులు ఒత్తవలసిన అవసరం లేదని భావిస్తున్నాం. తరతరాలుగా ఆర్థిక స్వేచ్ఛకు నోచుకోని ఆడజాతికి ఉద్యోగం ద్వారా సంక్రమించిన ఆర్థిక స్వేచ్ఛ పెళ్లి ద్వారా సంక్రమించే భర్త కన్నా మిన్నగా కనబడడంలో ఆశ్చర్యం లేదు. పెళ్లి చేసుకోవటం ద్వారా లభించే కట్టుబాట్లతో కూడిన వైవాహిక జీవితం కంటే ఆర్థిక స్వేచ్ఛతో లభించే ఆడంబర జీవితమే మేలని భావించడంలో ఆశ్చర్యం లేదు. దాంతో మన అమ్మాయి సొంత సంపాదనతో నైట్ క్లబ్కో పబ్కో, వారాంతంలో టీం ప్రాజెక్ట్ లీడర్తో విహారానికో వెళ్ళొచ్చు. వివాహానికన్నా వ్యవహారమే మేలని మన అమ్మాయి మనకి నీతులు చెప్పొచ్చు. వివాహం కోసం ఉద్యోగం వదులుకోనని, నన్ను నా బలహీనతలతో సహా భరించేవాణ్ణి చూడండి, పెళ్లి చేసుకుంటాను అనొచ్చు. మగాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా పరాయాడవాళ్లతో తిరగడం లేదా? నేను తిరిగితే తప్పేమిటి అంటూ కొండబద్దలు కొట్టొచ్చు. మనం దీర్ఘంగా నిట్టూర్చి, అవును, అమ్మాయి అన్నదాంట్లో తప్పే ఉంది. ఇదివరకు మగాళ్ళ హవా, ఇప్పుడు ఆడవాళ్ల హవా. తను కోరుకున్న విధంగా బతికే హక్కు ఆడదానికి ఉంది. ఈ రోజుల్లో ఇదంతా సహజమే అవటాన్ని సరిపెట్టుకోక తప్పదు కదా. మన ఆలోచనలు ఎప్పుడైతే ఈ విధంగా విదేశీ సంస్కృతికి తగినట్టుగా ప్రభావితం అవడం ప్రారంభించాయో, ఆ క్షణం నుండే వివాహ వ్యవస్థ పూర్వ వైభవాన్ని కోల్పోవడం మొదలైంది. ఇక కట్టుబాట్లు, నియంత్రణ ఎక్కడ? కాలానుగుణంగా మార్పులు రావడం సహజమే గనుక మనం దేన్ని తప్పుపట్టడం లేదు. కానీ ప్రతి మార్పుని ఆర్థికంతో ముడిపెట్టి ఆలోచించడం న్యాయమా? మనం ఆర్థికాభివృద్ధితో ముందుకు వెడుతున్నట్టా, వెనక్కి వెడుతున్నట్టా? స్త్రీ పురుష సంబంధాన్ని ఆర్థికాభివృద్ధితో ముడిపెట్టడం సమంజసమా? ఆర్థికాభివృద్ధితో మనం దేన్ని సాధించాలి, దేన్ని సాధించకూడదు, దేన్ని నియంత్రించాలి, దేన్ని విసర్జించాలి అనే విచక్షణ లేకపోతే ఎలా? అతి ప్రధానమైన వివాహ వ్యవస్థ మీదే మనకి నియంత్రణ లేనప్పుడు మిగతా వ్యవస్థల మీద మనకి నియంత్రణ ఉండదని వీడే చెప్పాలా? నియంత్రణ అనేది లేకపోతే మిగిలేది అరాచకమే, అనాగరికమే. ఇప్పుడు మన నడక అటే సాగుతోందా? అవునా? నిజమా? నియంత్రణ అనేది ఎందుకు నీరు కారిపోయింది? నియంత్రణ ముసుగులో శాసించే నియంతగా మారిన ప్రభువుని ప్రజలు, కుటుంబ యజమానిని కుటుంబ సభ్యులు, భర్తను భార్య యావగించుకుంటారని, అట్టి నియంతల బారి నుండి స్వేచ్ఛను కోరుకుంటారని ఓ ఇంగ్లీష్ మేధావి చెప్పాడు. నియంత్రణ పేరుతో కొందరు నియంతలుగా వ్యవహరించటం వల్లనే సామాన్య ప్రజానీకం బరితెగించి కట్టుబాట్ల కట్లు తెంచుకుని ఉండొచ్చు. ఏతావాత నియంత్రణల బాట బీటలు వారి ఉండొచ్చు. అనేక మార్పుల తర్వాత ప్రజాస్వామ్యం వచ్చింది. కానీ ప్రజాస్వామ్యం అనేది మన గమ్యం కాదని, మనం చేరవలసిన గమ్యం వైపు ప్రయాణించడానికి మనం ఎంచుకున్న ఓ మంచి మార్గం మాత్రమే అని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చెప్పిన వాస్తవాన్ని మనం జీర్ణించుకోలేదు.
ప్రజాస్వామ్యం వస్తే అన్నీ వచ్చినట్టే అని భావించాం. కానీ ప్రజాస్వామ్యంలో ఎవడి ఆటవాడు ఆడుకుంటాడని మన నేతలు తాళం వేస్తురు కానీ గొళ్ళెము మరిచెదరని, దాంతో ఏ వ్యవస్థ మీద నియంత్రణ లేకుండా పోయిందని అభిజ్ఞాన వర్గాల అభిప్రాయం. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు ఎన్ని చట్టాలున్నా ఏం లాభం? అవి బాధిత ప్రజలకు తెలిస్తే కదా ప్రచారమేది. ఇవాళ ప్రసార సాధనాలు పెరిగాయి కదా, అనేక పత్రికలు, వార్తా ఛానళ్ళు ప్రాంతీయ భాషల్లో కూడా వచ్చేసాయిగా. మరి మన చట్టాలని ప్రజలకు అర్థమయ్యేలా ఎందుకు ప్రచారం చేయకూడదు? వారిని వాడు నియంత్రించుకునే అవకాశం ప్రజలకి ఎందుకు ఇవ్వరు? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే ఇంగ్లీషు సామెత తెలీదా? వ్యాధి వచ్చిన తర్వాత వైద్యుడు చుట్టూ తిరగడం కన్నా వ్యాధి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది కదా. ప్రజలందరికీ చట్టాలు తెలిస్తే వారిని వారు నియంత్రించుకుంటే వాడు ఏ తప్పులు చెయ్యకపోతే పోలీసులకి లాయర్లకి పని ఉండదని ఫీల్ అవుతున్నారా? అలా అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే నేరాల్ని నియంత్రించడానికి కానీ నిరోధించడానికి కానీ తగినంత మంది పోలీసులు కానీ తగినన్ని కోర్టులు కానీ ఉంటేగా. కోట్ల సంఖ్యలో కోర్టులో కేసులు పేరుకుపోయాయని అంటున్నారు. వాటి పరిష్కారానికి కనీసం 2 దశాబ్దాలు పడుతుందంటున్నారు. 1000 మంది ప్రజలకు ఒక్క పోలీసు ఉంటే నేర నియంత్రణ కానీ నేర నిరోధం కానీ సాధ్యపడే పనినా? తగినంత యంత్రాంగం లేకుండా నియంత్రణ సాధ్యమా? మనం సాధించిన ఆర్థిక ప్రగతి తాలూకు ఫలాలు లక్షల కోట్లలో ఉంది కదా. ఆ డబ్బుతో నేర నిరోధక నియంత్రణ వ్యవస్థల్ని పటిష్టం చేయొచ్చుగా. ఎన్నో చట్టాలున్నాయి మహాప్రభో, వాటిని కరెక్ట్గా అమలు చేస్తే చాలు. కొత్త చట్టాల అవసరం లేదని మేధావులు ఘోషిస్తున్నాడుగా. వారి ఘోష ఎందుకు వినిపించుకోరు? మరి అదే ప్రజాస్వామ్యం అంటే. పరమ దుర్మార్గుడైనా సరే ఓటర్ అయితే చాలు, దేవుడితో సమానమే. దాంతో నియంత్రణలు హుష్ కాకి. స్వస్తి.